హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ కూడా అతి ముఖ్యమైన సమాచారం అయితే అందింది. మరి ఆ వివరాలేంటో వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2004 సెప్టెంబర్ 1 తేదీ తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరిన వేలాది మంది ఉద్యోగుల జీవితాల్లో పెన్షన్ అనేది ఒక తీరని వేదనగా, వారి కుటుంబ సభ్యుల భవిష్యత్తుకు ఒక జీవన్మరణ సమస్యగా అయితే మారింది. నాడు ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ అనేది కేవలం ఒక ఆర్థిక విధానం మాత్రమే కాదు. అది లక్షలాది మంది సామాజిక భద్రతను ప్రశ్నిస్తున్న ఒక సంక్లిష్టమైనటువంటి అంశం. ఈ సిపిఎస్ విధానం దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చినప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దీనిని ఏ ప్రాతిపదికన స్వీకరించింది? ఇందులో ఉన్న లోపాలేమిటనే విషయాలను ప్రతి ఒక్కరూ చాలా లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భారత రాజ్యాంగంలోని 309వ అధికరణ ప్రకారంగా ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ నిబంధనలు, వారి జీతభత్యాలు మరియు పదవీ విరమణ తర్వాత వచ్చే ప్రయోజనాలన్నిటిని కూడా చట్టబద్ధంగా అయితే ఉండాలి. కేంద్రంలో అయితే పార్లమెంట్ చేసే చట్టం ద్వారా, రాష్ట్రంలో అయితే శాసనసభ చేసే చట్టం ద్వారా మాత్రమే ఈ నిబంధనలను రూపొందించాలి. ఒకవేళ చట్టం చేసే వరకు అత్యవసరమైతే కేంద్రంలో రాష్ట్రపతి లేదా రాష్ట్రంలో అయితే గవర్నర్ గారు తన విశేష అధికారాలతో నిబంధనను జారీ చేయవచ్చు. రాజ్యాంగంలో 371 వంటి ప్రత్యేక నిబంధనలు మినహా ఉద్యోగుల సర్వీస్ వ్యవహారాలను నియంత్రించడానికి 309వ అధికరణకు మించినటువంటి అధికారం మరెక్కడా లేదు. కానీ సిపిఎస్ విషయంలో ఈ రాజ్యాంగ నిబంధనను పూర్తిగా పక్కన పెట్టేశారని స్పష్టమవుతోంది. కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగుల కోసం ఒక కొత్త పెన్షన్ విధానాన్ని తీసుకురావాలని ఆలోచించింది. దానిపై అనేక కమిటీలను వేసి సుదీర్ఘమైన కసరత్తు చేసింది. అయితే కేంద్రంలో ఇంకా పూర్తి స్థాయిలో చట్టం రాకముందే ఆ చట్టంలో ఏముంటుందో తెలియక అసలు ఉద్యోగుల నుంచి వసూలు చేసే విధానాలను ఎవరు నిర్వహిస్తారు? వాటికి చట్టబద్ధత ఏమిటి అనే కనీస అవగాహన లేకుండా నాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యుత్సాహం ప్రదర్శించింది. కేవలం ఒక డిఏ పరిపాలనాపరమైన నిర్ణయము ద్వారా జీవో నంబర్లు 653, 654, 655లను విడుదల చేస్తూ పాత పెన్షన్ రూల్స్ 1980కు సవరణలు చేస్తూ ఇకపై కొత్తగా చేరే వారికి పాత పెన్షన్ వర్తించదని ప్రకటించింది. అయితే అంటే ఒక కొత్త చట్టం చేయకుండానే కేవలం పాత చట్టానికి కొత్త కోత విధిస్తూ ఈ యొక్క విధానాన్ని తెరపైకి అయితే తెచ్చారు. ఇక్కడ మనం గమనించాల్సిన మరో విస్తుపోయే విషయం ఏమిటంటే, సిపిఎస్ ఉద్యోగులు విధుల్లో చేరే సమయంలో వారి నుంచి ఒక దరఖాస్తును తీసుకున్నారు. అందులో నా జీతం నుంచి ప్రతి నెల కొంత మొత్తాన్ని కట్ చేసి ఈ పథకానికి జమ చేయడానికి నేను అంగీకరిస్తున్నాను అని సంతకం చేయించుకున్నారు. అంటే ప్రభుత్వం తన బాధ్యతను పక్కన పెట్టి ఇది మీరే కోరుకున్నట్లుగా, మీ సమ్మతితోనే జరుగుతున్నట్లుగా ఒక చట్టపరమైన చిక్కుముడిని సృష్టించింది. రాజ్యాంగం ప్రకారంగా మన సంస్కృతి లేకుండా, మన సమ్మతి లేకుండా మన జీతంలోంచి ఒక రూపాయి కూడా కట్ చేసే అధికారం ప్రభుత్వానికి లేదు. ఒకవేళ బలమైన చట్టం ఉండి ఉంటే మీ నుండి విడిగా దరఖాస్తు తీసుకోవాల్సిన అవసరమే ఉండేది కాదు. అది దానంతట అదే అమలయ్యేది. కానీ చట్టం లేదు కాబట్టి ఇలా మీ నుండి సంతకాలు సేకరించారు. కేంద్ర ప్రభుత్వం కాలక్రమేణా తన ఉద్యోగుల కోసం కొన్ని సానుకూల మార్పులు చేసింది. తన వాటాను 10% నుండి 14% పెంచింది. అలాగే మధ్యలో ఎవరైనా ఉద్యోగి మరణిస్తే లేదా వైదొలిగితే ఆ నిబంధనను ఎలా పంచుకోవాలో స్పష్టతనిచ్చింది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కేంద్రం చేసినటువంటి ఈ యొక్క మెరుగైన మార్పులను రాష్ట్ర ఉద్యోగులకు వర్తింపజేయడంలో తీవ్ర జాప్యం చేస్తూనే ఉంది. పైగా దేశవ్యాప్తంగా వివిధ న్యాయస్థానాలు, ట్రిబ్యునల్స్ ఇచ్చినటువంటి తీర్పుల ప్రకారంగా 2004 సెప్టెంబర్ 1 కంటే ముందే నోటిఫికేషన్ వచ్చి, ఆ తర్వాత ఉద్యోగంలో చేరిన వారికి పాత పెన్షన్ విధానమే ఓపీఎస్ వర్తింపజేయాలని స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి.
కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పుల మేరకు ఇలాంటి వారికి ఒకేసారి అవకాశం కల్పించింది. మన రాష్ట్రంలో కూడా ఇలాంటి వారు సుమారు 10,000-15,000 మంది ఉంటారని అంచనా. ఇందులో ఏపీపీఎస్సీ ద్వారా ఎంపికైన వారు డీఎస్సీ 2003 టీచర్లు, గ్రూప్ 2 ఉద్యోగులు, పోలీసు మరియు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఉన్నారు. వీరందరికీ పాత పెన్షన్ ఇచ్చే అవకాశం ఉన్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం అత్యంత బాధాకరం. సిపిఎస్ విధానానికి రాజ్యాంగబద్ధత లేదనే అంశంపై సుదీర్ఘకాలం అధ్యయనం చేయడం జరిగింది. ఢిల్లీ వెళ్లి పీఎఫ్ఆర్డీఏ చట్టం రూపొందించిన నిపుణులతో, మాజీ చీఫ్ సెక్రటరీలతో, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో కూడా చర్చించడం జరిగింది. అందరూ చెప్పిన సారాంశం ఒకటే: ఏపీలో సిపిఎస్ అమలు తీరు రాజ్యాంగ విరుద్ధం. ఈ విషయాన్ని మరింత దృఢపరచుకోవడానికి దక్షిణ భారతదేశంలోనే అత్యున్నత రాజ్యాంగ నిపుణుడిగా పేరున్నటువంటి జస్టిస్ ఎంఎన్ రావు గారిని కూడా సంప్రదించడం జరిగింది. వారు హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా కూడా పనిచేసిన అనుభవం గలవారు. ఆయన ఈ అధ్యయనాన్ని పరిశీలించి సో, కేఆర్ సూర్యనారాయణ గారికి వారు చెప్పింది అక్షర సత్యం అనైతే చెప్పారు. ఏపీలో సిపిఎస్‌కు రాజ్యాంగబద్ధత లేదు. సో, దీన్ని వెంటనే హైకోర్టులో సవాలు చేయండి అని 2023 ఏప్రిల్ 27న 3 పేజీల లిఖితపూర్వక అభిప్రాయాన్ని కూడా ఆయన ఇచ్చారు. ఈ ఆధారంతోనే అన్ని ఉద్యోగ సంఘాలను ఏకం చేయడానికి ప్రయత్నం కూడా జరిగింది. సిపిఎస్ అంతం, ఓపీఎస్ సాధన అనే లక్ష్యంతో అందరం కలిసి పోరాడదామని పిలుపునివ్వడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు మన ఉద్యోగ సంఘాల వ్యవస్థ కులాలు, రాజకీయాలు, ప్రాంతాల వారీగా విడిపోయి ఉంది. నాటి ప్రభుత్వానికి భయపడి చాలామంది ముందుకు రాలేదు. ఆ సమయంలో తప్పుడు కేసులు కూడా పెట్టి భౌతికంగా ఇబ్బందులు కూడా పెట్టాలని చూసినా భయపడకుండా పోరాటం జరిగింది. సో, అజ్ఞాతంలో ఉన్న సమయంలోనే నాటి ప్రభుత్వం హడావిడిగా జీపీఎస్ గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ చట్టాన్ని తెచ్చింది. సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి మరో కొత్త పేరుతో ఉద్యోగులను మోసం చేసే ప్రయత్నం కూడా చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం విషయానికొస్తే ఎన్నికల మేనిఫెస్టోలో సిపిఎస్ రద్దుపై స్పష్టమైన హామీ ఇవ్వలేదు. కానీ ఒక ఏడాదిలోగా దీనిని అధ్యయనం చేసి మెరుగైన శాశ్వత పరిష్కారం చూపుతామని అయితే చెప్పారు. అయితే జూలై 1, 2024 నుండి జీపీఎస్ చట్టం అమల్లోకి వస్తుందని గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌నే నేటి అధికారులు కొనసాగిస్తున్నారు. మెగా డీఎస్సీ ద్వారా రాబోయే కొత్త టీచర్లకు ఏ పెన్షన్ విధానం వర్తిస్తుందో ఎవరికీ తెలియని అయోమయ స్థితి నెలకొంది. ఉద్యోగులు రిటైర్ అయిన తర్వాత గౌరవంగా బ్రతకడానికి కావాల్సిన భరోసా ఇవ్వటంలో ప్రభుత్వాలు వైఫల్యం చెందుతున్నాయి. మన జీతం నుంచి కట్ చేసిన వేల కోట్ల రూపాయలను ప్రాన్ ఖాతాల్లో జమ చేయకుండా ఇతర అవసరాలకు వాడుకోవటం ఉద్యోగుల భవిష్యత్తుతో ఆడుకోవడమే అవుతుంది. సో, మొత్తానికి 2004లో అప్పటి ఉద్యోగులు ఇది మాకు సంబంధించింది కాదు కదా అని మౌనంగా ఉండటం వల్లే ఈరోజు ఈ పరిస్థితి అయితే రావటం జరిగింది. సో, ఈరోజు మనం కూడా అలాగే మౌనంగా ఉంటే రేపు రాబోయే తరాల వారికి మనం తీరని అన్యాయం చేసిన వాళ్ళమవుతాము. పెన్షన్ అనేది భిక్ష కాదు. అది ఉద్యోగి హక్కు. ఇది కేవలం సిపిఎస్ ఉద్యోగుల సమస్య మాత్రమే కాదు. మొత్తం ఉద్యోగ వర్గం ఐక్యంగా పోరాడాల్సిన సమయం. ఇప్పటికైనా మేల్కొందాం. రాజ్యాంగం మనకు కల్పించిన హక్కుల కోసం, మన కుటుంబాల భవిష్యత్తు కోసం గళం ఎత్తుదాం. ప్రభుత్వానికి వాస్తవాలను వివరించి ఒక స్పష్టమైన మరియు భరోసా ఇచ్చే పెన్షన్ విధానాన్నయితే సాధించుకుందాం అని కేఆర్ సూర్యనారాయణ గారైతే తెలిపారు.